వెంటనే లైవ్లోకి వచ్చారు ఏంటి అని అనుకుంటున్నారేమో. రిస్నర్ సిస్టర్ అని విజయవాడ నుంచి ఆమె అన్న లైవ్లోకి రాలేదన్నా, లైవ్లోకి రండి అని మెసేజ్ పెట్టారు. ఇప్పుడే జస్ట్ లైవ్ కట్ చేసిన తర్వాత చూస్తే ఆమె మెసేజ్ ఉంది. సరే అయితే చూడలేదేమో అదే నేను ఆమెకి మెసేజ్ చేశాను, లైవ్లో ఉన్న సిస్టర్ లైవ్లోకి రండి అని. ఒకవేళ ఆమె వస్తుందేమని మళ్ళీ ఏమన్నా లైవ్లోకి రావడం జరిగింది. సిస్టర్ గారు ఎక్కడండి, మీ గురించే లైవ్లోకి వచ్చాను. మనం అంటే మంచి ప్రేమాభిమానాలు ఎక్కువ ఉన్నాయి, అందుకనే అలాంటి వాళ్ళు మనం వదిలి కూడా నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకని మళ్ళీ వెంటనే ఆమె మెసేజ్ చూసిన వెంటనే మీ దగ్గరికి లైవ్లోకి రావడం జరిగింది. సిస్టర్ గారు రండి లైవ్లోకి, మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేసి లైక్ కొట్టారంటే మీరు వచ్చినట్టు నాకు లెక్క. రిస్కల్ సిస్టర్, ఎక్కడ సిస్టర్ మీరు? విజయవాడలో ఏ కృష్ణ అనేది చుట్టూ తిరుగుతున్నారో లేకపోతే ఎక్కడున్నారో? మెసేజ్ చూసాను మీది, మీ గురించే కేవలం వచ్చాము, కానీ మీరు రావట్లేదు. ఆయన కర్నూలు మా బావ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫీసులో ఉండి ఉంటారు. ఆయన్ని రమ్మండం మనం అంత మంచిది కాదు. తర్వాత హైదరాబాద్ నుంచి వెంకట గారు వచ్చారు ఆల్రెడీ. ఆయన మెసేజ్ చేశారు, మాట్లాడారు, కొంతవరకు చాటింగ్ అయితే చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మా సిస్టర్ గారు రావట్లేదు, అందుకని మళ్ళీ ఇప్పుడు మెసేజ్ చూసి వెంటనే ఏమీ కూడా ఎదురు చూస్తున్నట్టుంది అయితే అవి మళ్ళీ వెంటనే మళ్ళీ లైవ్లో ఆమెకు మెసేజ్ పెట్టింది ఆల్రెడీ, లైవ్లో ఉన్న సిస్టర్ లైవ్లోకి వెళ్ళి ఆమె ఒక లైవ్ గురించి ఎదుగుతుందేమో అని మళ్ళీ లైవ్ యాన్ చేసింది. సిస్టర్ రావాలా, మీ గురించి వెయిటింగ్. హాయ్ భయ్యా అని మెసేజ్ రాస్తే నాకు సరిపోతుంది. మీ గురించే వెయిటింగ్లో ఉన్నాము సిస్టర్. సిస్టర్ గారు విజయనగరంలోనే ఒక దంపతులు ఇద్దరు వినాయక చవితి 9 నివాదన చేసి పూజ చేసి 6 తులాల బంగారు పేరు వినాయకుడు మెల్లేసి మర్చిపోయి భద్రం చేసినారు. ఇప్పుడు ఏం చేయాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినారంట. అది వాటర్ తోడి చేతికలాడదండి. ఆయన అడిగిందంటే అలా ఆయన్ని అయ్యో వినాయకుడి మీద మెల్ల వేసిన బంగారు చెడు తీసినారండి. అట్లా ఉంటుంది వినాయక చవితి అంటే. సిస్టర్ లైట్ కొట్టారా? మెసేజ్ రావట్లేదేంటి?